మార్కెట్లో ఒక కొత్త ఏఐ టూల్ అయితే వచ్చిందండి. హెచ్డి ఇమేజెస్ జనరేట్ చేస్తుంది కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్తో. పైగా మనకి ఎక్కువ ఇమేజ్ జనరేషన్స్ అనేవి ఉచితంగా ఇస్తున్నారు. చాలా మంది మన వ్యూవర్స్ అడిగేది అదే, క్వాలిటీ ఎక్కువ ఉండాలి, తక్కువ టైంలో ఇమేజెస్ జనరేట్ చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ అయితే వచ్చింది. అది ఎలా యూస్ చేసుకోవాలో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఫస్ట్ అయితే మన టాపిక్లోకి వెళ్లే ముందు మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 5th బ్యాచ్ అయితే జూలై 30 తారీఖు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే కనుక బేసిక్స్ నుంచి ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఏఐ బిగినర్ కోర్స్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. వాట్సాప్ నెంబర్కి అయితే మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. టైమింగ్స్ వచ్చి 6:30 నుండి 7:30 వరకు. సో ఇదేనండి మనం తెలుసుకోబోయే ఆ ఏఐ ఇమేజ్ జనరేటర్ CGDream.ai అనమాట. ఈ ఏఐ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ అన్నీ కూడా ఇవి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ అనమాట. చూసారా ఎంత రియలిస్టిక్గా మనకి ఇమేజెస్ అయితే ఉన్నాయో. వీటిని మనం అయితే ఉచితంగా జనరేట్ చేసుకోవచ్చు. దానికైతే నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే, ఇది మన ఇండియాకి అయితే ఇంకా అవైలబుల్గా రాలేదు. మీరు కనుక VPN యూస్ చేస్తే కనుక ఈ ఏఐ టూల్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు CGDream.ai అని అయితే మీరు వెబ్సైట్లో టైప్ చేయండి. దాని తర్వాత మీరు స్టార్ట్ జనరేటింగ్ ఫర్ ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది చేస్తే మీరు అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు ఎలా దీని మీద ప్రెస్ చేయాలి. ఫస్ట్ అయితే మీరు జాయిన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. లేదంటే మీరు మీ జీమెయిల్ ద్వారా, మీ గూగుల్ అకౌంట్ ద్వారా అయినా కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసిన వెంటనే వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది క్లారిటీగా. ఆల్రెడీ ఎవరైతే ఏ ఇమేజెస్ జనరేట్ చేస్తారో ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. 3D మోడల్స్ ఉంటాయి, ఛాలెంజెస్, ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. బట్ మనం యూజ్ చేయబోయేది జస్ట్ మన టెక్స్ట్ టు ఇమేజ్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మీకు సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు ఇమేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇమేజెస్ జనరేట్ చేయాలంటే కింద ఉన్న ఈ కాలంలో మీరు ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్స్ అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. నేను ఏమి ఇచ్చానంటే, బ్రైట్ రెయిన్బో ఆఫ్టర్ రెయిన్. మనకి వర్షం కురిసిన తర్వాత మనకి రెయిన్బో వస్తుంది కదా, ఆ రెయిన్బో రావాలని చెప్పి ఒక చిన్న సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా జనరేట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఫాస్ట్గానే జనరేట్ అవుతుంది. అయితే మీరు ఒకవేళ ఎక్కువ మంది యూజర్స్ ఉంటే కొంచెం డిలే అవుతుంది. చూసారా, ఇమేజ్ అయితే నిజంగానే ఎక్కడో వర్షం కురిసిన తర్వాత ఒక చోట నిజంగా మనకి రెయిన్బో వస్తే ఎలా ఉంటుందో ఆ రెయిన్బో వచ్చినట్టయితే వచ్చింది, ఇంద్రధనుసు. మనకు వచ్చిన ఇమేజెస్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మనకైతే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇక్కడ ఇమేజ్ రేషియో అనేది ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. 16:9 పెట్టాను. మీరు కావాలంటే 1:1, 2:3, 3:2 ఏ రేషియో కావాలంటే పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా మీకు వేరియంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం ఒక ఇమేజ్ కాకుండా మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేయాలనుకోండి, ఈ వేరియంట్స్ని మార్చుకోవాలి. ఇప్పుడు నేను దీనికి మళ్ళీ ప్రీమియం అడుగుతుంది. అప్ టు మనకి 2 వేరియంట్స్ వరకు అయితే మాత్రం ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 వస్తాయి అనమాట. సో నేను ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఈసారి 2:3 పెట్టి ఈసారి 2 ఇమేజ్ జనరేట్ చేయడానికి ఈ 2 సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వేరే ప్రాంప్ట్ అడుగుతాను. ఏ చైల్డ్ ఫ్లయింగ్ ఏ కైట్ ఇన్ ఏ పార్క్. అంటే ఒక చిన్నపిల్లోడు ఒక గాలిపటం ఎగరవేస్తున్నాడు పార్క్లోనే నేను ప్రాంప్ట్. సో నేను ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, మనకి ఎట్ ఏ టైం 2 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. రేషియో కూడా మారిపోయింది చూసారా, 2:3 దగ్గర రేషియో మారిపోతుంది. సో ఎవరైతే మనకి ఇమేజ్ జనరేషన్ కూడా మన సింపుల్గా మనకు కావాల్సిన వేరియేషన్ సైజెస్ మార్చుకోవాలని కూడా దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. చూసారా, ఒక పిల్లోడు గాలిపటం ఎగరేస్తున్నట్టుగా ఇమేజెస్ అయితే వచ్చేసినాయి. ఇది ఒక ఇమేజ్. ఈవెన్ మీరు కావాలంటే దీన్ని రెజల్యూషన్ కూడా పెంచుకోవచ్చు. బట్ దాన్ని ప్రెస్ చేసామంటే మళ్ళీ కొంత టైం పడుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా జనరేట్ అవుతున్న ఇమేజెస్. దానికి ఎట్ ఏ టైం మనకు పక్కనే ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఇమేజెస్ కోసం మళ్ళీ ఇంకొక టూల్ దాని ఎక్స్టెన్షన్కి వాటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో మన ఎక్స్టెండెడ్ ఇమేజ్ క్వాలిటీ అయిన ఇమేజ్ జనరేట్ అయింది. ఇక్కడ ఇప్పుడు చూసారా, ఇమేజ్ 5.1 MB ఫైల్ వచ్చింది ఇది. సో క్వాలిటీ లెవెల్ అనేది చాలా హైగా ఇంప్రూవ్ అయింది ఇది. సో మీకు ఇన్ కేస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. లేదనుకుంటే నార్మల్గా మీకు ఇందులోనే ఇంకొక జనరేషన్ ఇమేజ్ చూసారు కదా, ఇది చూడండి. ఇమేజ్ చాలా తక్కువ రెజల్యూషన్ వచ్చింది అనమాట. మనకి 1.2 MBలో వచ్చేసింది. సో దీనికి మీరు ఎందాక చూసిన ఇమేజ్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక ఫిల్టర్స్ గురించి చెప్తాను. ఈ ఇమేజెస్లో మనకి నేను నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఈసారి అది చెక్ చేస్తాను మీకు. నేను ఈసారి ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే, ఏ సూపర్ కార్ డ్రైవింగ్ ఆన్ డెజర్ట్. అంటే ఒక సూపర్ కారు ఒక ఎడారిలో వెళ్తుందని చెప్పి ఇన్పుట్ ప్రాంప్ట్. ఈసారి నేను ఫిల్టర్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పక్కన ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కాన్సెప్ట్ కారు ఇవన్నీ చాలా ఉన్నాయి చూసారా. మీకు ఏది నచ్చితే ఇప్పుడు
ఉదాహరణకి కార్ కాన్సెప్ట్, డిజర్ట్, మీరు గమనిస్తే దీని ప్రాంప్ట్ తగ్గట్టుగా ఫిల్టర్స్ చూపిస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే మీకు నచ్చింది ఏదైనా కార్, ఇప్పుడు ఉదాహరణకి సైన్స్ ఫిక్షన్ కావాలనుకుంటారు, ఏదైనా పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సైన్స్ ఫిక్షన్ ఉండాలి ప్లస్ డెజర్ట్ ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి అన్నట్టుగా రెండు సెలెక్ట్ చేసుకున్నాను నేను. నాకు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేయడమే. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి ఫిల్టర్ యాడ్ అవుతుంది, దాంతోపాటుగా దానికి తగ్గ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది. చూసారా, ఒక సూపర్ కార్ డెజర్ట్లో ఉండాలంటే మన కారు డెజర్ట్లో ఉన్నట్టుగా ఇమేజ్ వచ్చేసింది. మన ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లో వాల్పేపర్ కింద మనకు నచ్చినట్టుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కడైనా వాడుకోవాలంటే ఇమేజెస్ అనేది వాడుకోవచ్చు. కొంచెం జనరేషన్ దానికి వచ్చి డౌన్లోడ్కి అయ్యే టైం కొంచెం టైం అయితే డిఫరెన్స్ పడుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ మీరు ఫిల్టర్ అయిపోయిన తర్వాత దాన్ని అన్సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు నెక్స్ట్ జనరేట్ చేసే ఇమేజ్ ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ యాడ్ అయిపోయి జనరేట్ అయిపోతుంది అనమాట. సో అది గమనించుకోండి మీరు ఇన్ కేసు దాని తర్వాత యూజ్ చేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఏమైనా ట్రై చేసినప్పుడు. ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే కలర్ఫుల్ బటర్ఫ్లై అనే ఫ్లవర్, ఒక పువ్వు మీద ఒక సీతాకోక చిలుక వాలింది అనేది నేను ఇచ్చిన ప్రాంప్ట్. సో నేను ఫిల్టర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయలేదు. సో ఓకే అనుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈసారి నేను మారుస్తాను అనుకుంటున్నాను, 1:1 రేషియోలో ఇస్తున్నాను, వేరియేషన్ సేమ్ అలాగే ఉంచేసి ఇప్పుడు నేను జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూసారా, నిజంగా అయితే ఇది ఎక్కడో ఒక పువ్వు మీద నిజంగా సీతాకోక చిలుక ఎక్కడో వాలినట్టుగానే ఉంది, అంత రియలిస్టిక్గా వచ్చింది, ఇది బాగా వచ్చింది ఇమేజ్. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా రియలిస్టిక్గానే వచ్చినాయి ఇమేజెస్. సో మీరు జనరేట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ కూడా వన్స్ మీరు ఇమేజెస్ సెక్షన్లో సేవ్ అయిపోతాయి అనమాట. చూడండి మనం ఆటోమేటిక్గా ఏదైతే ఇప్పుడు దాకా జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా కిందకు వచ్చేసినాయి. ఇక్కడ ఇది ఏమైందంటే కొన్ని ఇమేజెస్ మన ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా ఆ ప్రాంప్ట్స్ని ప్రీమియంలోకి తీసుకెళ్ళిపోతుంది, అది అవ్వట్లేదు అనమాట. సో జనరిక్గా ఇచ్చిన ప్రాంప్ట్స్ వరకు జనరేట్ చేస్తుంది. ఓవరాల్గా అయితే క్వాలిటీ పరంగా అయితే ఇమేజ్ జనరేటర్ అయితే బాగానే ఉందండి. మీకు కొన్ని ఫేస్ వర్క్ అయితే కొంచెం అంత క్లారిటీ లేదు, కానీ నేచర్ పరంగా కానీ ఇలాగ చిన్న ఫొటోస్ పరంగా అయితే మాత్రం క్వాలిటీ బాగానే వస్తుంది. దాన్ని ఇంకా క్వాలిటీ ఎక్స్టెన్షన్ కూడా బాగానే చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయితే జనరేట్ అవుతుంది. సరే మీకు ప్రైజింగ్ కూడా చూపిస్తాను. ఇందులో ఫ్రీలో మాకు అప్ టు 1200 ఇమేజెస్, మీ దీంట్లోనే అడ్వాంటేజ్ అయితే ఒక మంత్కి 1200 ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఉచితంగా. అదే కనుక మీరు ఇంకా పెంచుకోవాలి, అప్ టు 24,000 ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలంటే కనుక మీకు అమౌంట్ అయితే పే చేయాలి, $10 అయితే పే చేయాలన్నమాట. అంటే మీకు ఎంత అవుతుందంటే ఒక 850 రూపాయలు అలా ఖర్చు అవుతుంది. ఇన్ కేసు మీకు ఎక్కువ ఇమేజెస్ కావాలనుకుంటే కనుక, ఇంకా మీకు ఎడిషనల్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలంటే కనుక కొంత అమౌంట్ అనేది పే చేయాలి. ఇందులో మీకు 3D మోడల్స్ అవి కూడా ఉన్నాయి, కానీ బట్ ఈ వీడియో వరకు అయితే మీకు టెక్స్ట్ టు ఇమేజ్ వరకు మాత్రం చెప్పడం జరుగుతుంది. ట్రై చేయండి. మీరు కనుక ఫాస్ట్ ఇమేజ్ జనరేషన్ కావాలి, ఎక్కువ ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటే కనుక ఈ టూల్ని అయితే యూస్ చేసుకోవచ్చు, మీ వీడియోస్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.